రైతు కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత. ముచ్చమర్రిలో మొన్న బాలిక ఏదైతే హత్య చేయబడదో ప్రభుత్వం తరఫున నిన్న వెళ్ళి అక్కడ మంత్రి ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళిద్దరు మంత్రులు పోయి పరామర్శించి ఆమెకు 10 లక్షలు చెక్ ఇచ్చారట. మరి ఆ నిందితుల సంగతి ఏంది, ఆ కథ ఏంది తెలదు. మొత్తానికైతే అక్కడ ఉన్న బాధితులు కూడా నన్ను నిలదీశారట. ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చి మీరు పరామర్శిస్తారా? ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వానికి సంబంధించి? కనీసం నిందితులు ఎవరు, మా బిడ్డ శవం ఎక్కడుంది కనిపెట్టలేని పరిస్థితుల్లో వారం 10 రోజులైనా మీరు ఉండి ఇవాళొచ్చి అంటే ప్రతిపక్షాల నుంచి, పత్రికల నుంచి, అనేక సంఘాల నుంచి విమర్శలు వస్తుంటే డైరెక్ట్గా ఇద్దరు మంత్రులు పోయి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారు. 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారా ఇవ్వలేదా అనేది మ్యాటర్ కాదు, కానీ అసలు ఎందుకు జరిగింది ఇష్యూ, దీని వెనక ఎవరు ఉన్నారు, ఆ వెనక ఉన్న వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లే, శిక్షించట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆత్మకి శాంతి కలగాలంటే ఎవడైతే ఈ దురాఘాతం చేసిండో, ఈ రేప్ చేసి చంపేసిండో వాళ్ళని శిక్షిస్తే కదా. అసలు ఎవరినో పట్టుకొచ్చి లోపటేశారా, అసలు నిందితులు వాళ్ళు కాదనేది ఒక చర్చ. నిజంగానే అసలు నిందితులే వాళ్ళు అయితే ఎందుకు శిక్షించట్లేదు, ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఎక్కడ డెడ్ బాడీ ఉందనేది, ఆ విషయాలని పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కానీ మొత్తానికైతే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంటుంది. నిన్న 10 లక్షలు చెక్కు తీసుకొని అయితే ఇద్దరు మంత్రులు పోయారు. ఇది ఒక వార్త.